వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్ గా ఓబెసిటీ ఊబకాయం సమస్య, దీనికోసం చాలా రకాల డైట్స్ వచ్చాయి, చాలా క్లినిక్స్ వచ్చాయి. సో 90 days వెయిట్ లాస్ అంటున్నారు, రకరకాల డైట్స్ చెప్తూ ఉన్నారు. అయితే ఊబకాయం అనేది ఒక యూనివర్సల్ ప్రాబ్లమే, తగ్గినట్లే తగ్గుతుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది ఈ డైట్ ఎప్పుడైతే మానేస్తామో. అయితే హోమియో వైద్యం దీని గురించి ఏం చెప్తుంది? హోమియో వైద్యంతో బరువు తగ్గొచ్చా? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ భరద్వాజ్ గారు. డాక్టర్ నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు, అన్ని రోగాలకి ప్రధాన కారణం ఒబిసిటీ అంటారు. అంటే ఎట్లా చెప్తారు అసలు? అంటే ఏదైనా ఇష్యూ ఉంటే ఒబిసిటీ వస్తుందా? ఒబిసిటీ వల్ల ఈ జబ్బులన్నీ వస్తున్నాయా? రైట్, మీరు చెప్పింది కరెక్ట్ అండి. మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ ఒబేసిటీ. ఎందుకంటే విమెన్ లో వచ్చే డిసీజెస్ ఏమన్నా తీసుకోండి, 95% ఆఫ్ ది విమెన్ డిసీజెస్ ఆర్ రిలేటెడ్ ఒబేసిటీ అనమాట. ఒబేసిటీ అనే అంత డేంజరస్. సో ఒబేసిటీ అనేది బేసిక్గా ఇది ఒక డిసీజ్ కాదు. 100 మందికి ఒబేసిటీ ఉందనుకోండి, దాంట్లో ఒకరికో ఇద్దరికో 1 or 2% మాత్రమే జెనెటికల్ గా కొన్ని ప్రాబ్లమ్స్, మెటబాలిక్ ప్రాబ్లం ఉండొచ్చు, జెనెటికల్ గా వాళ్ళ ఫ్యామిలీలోనే ఆ జీన్ ఏదన్నా ఉండొచ్చు, ఫ్యాట్ మెటబాలిజం డిఫెక్టివ్ జీన్ ఉండొచ్చు. మిగిలిన 98% ఆఫ్ ది పీపుల్ ఏంటంటే వాళ్ళు ఓన్ గా చేసుకున్న తప్పు. ఏం చేస్తారు, ఫస్ట్ ఏంటంటే కార్బోహైడ్రేట్ ఎక్కువగా తీసుకోవడం. కార్బోహైడ్రేట్ అంటే ఏంటి? ఫస్ట్ స్వీట్లు అంటే మనకు షుగర్ కానీ, జాగరీ కానీ, హనీ కానీ ఏ రూపాల్లో అన్నా తీసుకోవడం. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడం. ఫ్రూట్స్లో సుక్రోజ్ ఉంటుంది, ఆ ఫ్రక్టోజ్ ఉంటుంది, ఆ ఫ్రక్టోజ్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం సెకండ్. థర్డ్ ఏంటంటే ఎక్కువ సీరియల్స్ వాడడం. సీరియల్స్ అంటే రైస్ కానీ, వీట్ కానీ, మెయిజ్ కానీ, జావర్ కానీ, బాజ్రా కానీ, రాగి కానీ, ఫాక్స్టైల్ మిల్లెట్స్, మనకు కొర్రలు, అండు కొర్రలు, ఇవన్నీ సీరియల్స్ కిందకి వస్తాయి. దీంట్లో అంతా హై కార్బోహైడ్రేట్ ఉంటుంది అనమాట. సో దీంతో పాటు ఇది ఫస్ట్ రీజన్ ఫుడ్ లో. నెక్స్ట్ వచ్చి ఎక్కువ ఆయిల్స్ తీసుకోవడం, వెజిటబుల్స్ ఆయిల్స్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, ఎక్కువ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్స్ తీసుకోవడం వల్ల ఎక్కువగా వస్తుంది అనమాట. హై కార్బోహైడ్రేట్, హై ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్. సో ఇవి కూడా ఎలా తీసుకుంటున్నారు? మన పాతకాలంలో మన పూర్వీకులు చెప్పేవాళ్ళు అనమాట, అరే మాకు రోజుకు ఒక పూటే ఉండేది, వారానికి మాకు 2-3 పూటలే ఫుడ్ ఉండేది. సో అటువంటి డైట్ రెజీమ్ కి మన బాడీస్ డిజైన్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, పొద్దున ఒకసారి తింటున్నారు, మధ్యాహ్నం తింటున్నారు, సాయంత్రం తింటున్నారు, రాత్రి తింటున్నారు. ఇప్పుడు అది కాకుండా మళ్ళీ మిడ్ నైట్ కూడా. సో అన్ని హోటల్స్ మిడ్ నైట్ కూడా. సో ఇవి కాకుండా మళ్ళీ మధ్యలో టీలు, కాఫీలు, బ్రెడ్లు, బిస్కెట్లు, సో బర్గర్లు, పిజ్జాలు. అంటే మనిషి ఒక 5 years ముందు ఎలా ఉండేదంటే, అరే రోజంతా తింటామని. ఇప్పుడు రోజు తింటున్నాడు, నైట్ కూడా తింటున్నాడు. మళ్ళీ మనకు ఈ డన్జోలు, సో ఈ క్విక్ డెలివరీ ఇచ్చే యాప్స్ వచ్చాయి చూసారా. సో ఇంకా 24 hours తింటూనే ఉన్నాడు అన్నమాట. సో మెయిన్ గా రీజన్ దానికి ఇది 95% ఫుడ్ అయితే, ఇంకా 5% వచ్చి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇదే 5% లో ఇంకొంచెం వచ్చి ఎక్కువ స్ట్రెస్ ఉండడం, నిద్ర సరిగా లేకపోవడం. దీంట్లోనే ఈ 5% లోనే ఇంకొంచెం పార్ట్ వచ్చి అడిక్షన్స్ ఉండడం, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, మర్వానా కానీ ఏమన్నా. సో ఇవంతా 5% కాంట్రిబ్యూట్ చేస్తాయి. బట్ మేజర్ రీజన్ వచ్చి 95% ఆఫ్ ద ఒబేసిటీ, లేకపోతే ఏ మెటబాలిక్ డిజార్డర్ అనే ఉమెన్ లో తీసుకోండి, 95% ఆఫ్ ది రీజన్ వచ్చి ఇంప్రాపర్ డైట్. డైట్ చేస్తే తగినట్లు తగ్గి మళ్ళీ పెరుగుతారు ఎందుకు సార్? చాలా మంది అనుకునేది ఏంటంటే, నేను కొన్ని రోజులు డైట్ చేస్తాను, కొన్ని రోజులు డైట్ చేసిన తర్వాత బాగా తగ్గిపోతుంది, తగ్గిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇస్తాను. సో డైట్ అనేది మనం ఒక రోజు 2 రోజుల్లో చేసేది కాదండి. డైట్ అనేది జీవితాంతం, ప్రతి క్షణము, ప్రతి నిమిషము, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు చేసే కరెక్ట్ ఫుడ్ తీసుకోవడమే రైట్. సో కరెక్ట్ ఫుడ్ అనేది అసలు ఎట్లా చెప్తారు, ఎట్లా డిఫైన్ చేస్తాం మనం? కరెక్ట్ ఫుడ్ అంటే మనకు సో లో కార్బోహైడ్రేట్, ఫస్ట్ మనం చేయాల్సింది లో కార్బోహైడ్రేట్ ఫుడ్ ఫస్ట్ది. సెకండ్ వచ్చి ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గించాలి. థర్డ్ వచ్చి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా తీసుకోవాలి. ఫోర్త్ వచ్చి మంచి ఫైబరస్ ఫుడ్ తీసుకోవాలి, ప్రోబయాటిక్స్ తీసుకోవాలి. సో మళ్ళీ లో కార్బోహైడ్రేట్ ఫుడ్కి వచ్చి ఏ ఫుడ్ గ్రూప్స్ అంటే పల్సెస్ తీసుకోవచ్చు, నట్స్ తీసుకోవచ్చు, అన్ని నట్స్ కాదు, మళ్ళీ మోస్ట్ ఆఫ్ ది నట్స్, విత్తనాలు తీసుకోవచ్చు, వెజిటబుల్స్ బాగా తీసుకోవచ్చు. మార్నింగ్ నుంచి అసలు ఈవినింగ్ వరకు ఈ మెడికల్ పరిభాషలో చెప్పకుండా నార్మల్ గా ఇవి తినండి మీరు బాగుంటారు, వెయిట్ పెరగరు అంటే అసలు ఏం చెప్తారు? వెయిట్ పెరగకుండా ఉండాలంటే తింటే వెయిట్ తగ్గడం అంటూ ఉండదండి. ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ తినాలి. ఫస్ట్ 3 పూట్ల తింటారా, మధ్య మధ్యలో ఏం తినకండి, మంచిది. 2 పూట్ల తింటారా, ఇంకా మంచిది. రోజుకు 1 పూట తింటే ఇంకా చాలా మంచిది. ఓకే, సో ఫ్రీక్వెన్సీ తగ్గియాలి, కార్బోహైడ్రేట్ తగ్గియాలి,
omega-6 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గాలి. ఈ 3 గుర్తుపెట్టుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ డైట్. సో మీరు వెజిటబుల్స్ తినాలనుకోండి, అంటే లో కార్బ్ వెజిటబుల్స్, ఆకుకూరలు కానీ లేకపోతే సలాడ్స్ కానీ ఒక బకెట్ తినండి రోజు, ఏమీ కాదు. ఓకే. సో రైస్ తగ్గి, రైస్ కంప్లీట్గా స్టాప్ చేయాలి. వీటితో చేసిన మెటీరియల్ ఏవైతే సీరియల్స్ అంటామో అవన్నీ కంప్లీట్గా తగ్గాలి. షుగర్స్ కంప్లీట్గా మానేయాలి. దాంతోపాటు omega-6 ఫ్యాటీ యాసిడ్స్, ఈ 3 పనులు చేస్తే సో 95% ఆఫ్ ది డైట్ ఫిక్స్ చేసి. ఒక ప్లేట్ ఎలా ఉండాలి? రైస్ ఉండాలి, కర్రీస్ ఉండాలి. రైస్ అనేది మళ్ళీ కార్బోహైడ్రేట్ కిందకే వస్తుంది. ఐఎమ్ టెల్లింగ్, అంటే మరి ఫస్ట్ నుంచి మనం రైస్ తిని బతికాం. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో మన పూర్వీకులు ఎవ్వరు మనకు 3 పూట్ల అన్నం తినలేదు. వాళ్ళకు రోజుకు ఒక పూటే దొరికేది, వారానికి 2-3 పూటలే దొరికేది. సో అటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని హోమోసేపియన్ అంటారు. హోమోసేపియన్ అనేది మన సైంటిఫిక్ నేమ్. మనిషి కోతిగా మారింది 3,50,000 సంవత్సరాల ముందు. అంతకు ముందంతా అడవిలోనే ఉండేది. 3,50,000 సంవత్సరాల నుంచి 10,000 సంవత్సరాల ముందు వరకు మనకు అగ్రికల్చర్ లేదు, అనిమల్ హస్బెండరీ లేదు. మగవాళ్ళందరూ పోయి హంటింగ్ చేసుకుని వచ్చేవాళ్ళు, ఆడవాళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న చిన్న జంతువులు లేకపోతే గుడ్లు లేకపోతే కొన్ని ఆకులు కొన్ని గింజలు తీసుకొని సాయంత్రం తినాలి. ఇది మన డైట్, రైట్? దీంట్లో అసలు కార్బోహైడ్రేట్ ఉండేదే కాదు. నేను మామూలుగా ట్రెక్కింగ్కి వెళ్తుంటాను ఫారెస్ట్ కి, ఎక్కడన్నా కార్బోహైడ్రేట్ దొరుకుతుందా అని చూస్తాను. అసలు మనకు కార్బోహైడ్రేట్ దొరకనే దొరకదు. 10,000 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే మనము అనిమల్ హస్బెండరీ లేకపోతే అగ్రికల్చర్ స్టార్ట్ చేసామో, ఈ క్రాప్స్ ని పెంచడం స్టార్ట్ చేసాం, మన డిఎన్ఏ ఇన్ని సార్లు తినడానికి, ఇంత రైస్ తినడానికి, ఇంత కార్బోహైడ్రేట్ తినడానికి అడాప్ట్ అయినది. అవర్ డిఎన్ఏ ఇస్ అడాప్టెడ్ టు వెరీ లో కార్బ్. దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే, ఎస్పెషల్లీ మళ్ళీ 100 ఇయర్స్ ముందు మనకు గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు పెస్టిసైడ్స్ వేసి క్రాప్స్ పెంచడము. సో అసలు మన డైటరీ హ్యాబిట్స్ ఇవి అసలు కానే కాదు. మన డైటరీ హ్యాబిట్స్ ఏంటంటే, మనం వేటకు పోతే వారానికి 2 రోజులు 3 రోజుల్లో సక్సెస్ అయ్యేది అంతే. అది మనము మంచి ప్రోటీన్ తీసుకునే వాళ్ళం, హెల్దీ ఫ్యాట్స్ తీసుకునే వాళ్ళం. మన డైట్ లో పాత 10,500 ఇయర్స్ ముందు ఎప్పుడు కార్బోహైడ్రేట్ లేదు, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ లేవు మన 10,000 ఇయర్స్ ముందు డైట్ లో. దానికి అడాప్ట్ అయిన డిఎన్ఏ మనది. సో మనం అలానే ఉంటే హెల్దీగా ఉంటాం తప్పితే, మీరు మీ ఇష్టం వచ్చింది తినండి, ఈ మందు వాడండి, ఒబేసిటీ తగ్గుతుంది, మా దగ్గరకు వచ్చి కొన్ని డైట్ ప్లాన్లు చేయండి, డైట్ మీరు వెయిట్ తగ్గిపోయినాక మళ్ళీ మీరు ఇష్టం వచ్చినట్టు తినండి. నో, డైట్ అనేది పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎవ్రీ నిమిషం చేయాల్సిందే. అట్లాంటి డైట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి తప్పితే టెంపరీ డైట్ ప్లాన్స్ అనేవి పనిచేయవు. అంటే ఇప్పుడు బరువు తగ్గడానికి మందులు వచ్చాయి అని చెప్తూ ఉన్నారు. ఎలి లిల్లీ అనే సంస్థ ఒక ఒబిసిటీకి సంబంధించిన మందుని రిలీజ్ చేస్తుంది, డయాబెటిస్ కూడా తగ్గుతుంది అని చెప్తున్నారు. హోమియోలో దీనికి మందులు ఉన్నాయా? హోమియోలో ఇంతవరకు ప్రపంచంలో చాలా మందులు వచ్చాయి ఒబేసిటీకి, బట్ ఏ మందు సైడ్ ఎఫెక్ట్ ఫ్రీ లేదు. బట్ 100% సక్సెస్ రేట్ అనేది లేదన్నమాట, రైట్? కొంతవరకు తగ్గించగలుగుతుంది తప్పితే, మీరు నార్మల్ గా తిని నార్మల్ గా ఉంటే ఫుల్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. ఇంతవరకు ఏ కంపెనీ తయారు చేయలేదు. క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న మెడిసిన్స్ కూడా పర్ఫెక్ట్ గా ఏవీ లేవు. అదే విధంగా హోమియోపతిలో వచ్చేటప్పటికి, హోమియోపతి డెఫినెట్ గా వెయిట్ రిడక్షన్ హెల్ప్ చేస్తుంది. మీరు మంచి డైట్, లో కార్బోహైడ్రేట్ డైట్, లో omega-6 ఫ్యాటీ యాసిడ్ డైట్ ఫాలో అవుతూ హోమియోపతి తీసుకుంటే మీరు 1 year లో తగ్గేది 3 months లో తగ్గచ్చు, లేకపోతే 6 months లో తగ్గచ్చు. అంతే తప్పితే మేము డైటింగ్ చేయము, ఇష్టం వచ్చింది తింటాము, ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటాము, లేస్తాము, మేము స్ట్రెస్ పెట్టుకుంటాము, ఎక్సర్సైజ్ చెయ్యము, మేము అడిక్షన్స్ లోనే ఉంటాము, ఏదైనా హోమియోపతిలో మందు ఉందా, మేము డైట్ తగ్గ నో. హోమియోపతిలోనే కాదు, ప్రపంచంలో ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ లో డైట్ లేదు, మెడిసిన్ లేదు. బట్ హోమియోపతిలో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక విల్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కార్బోహైడ్రేట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి, ఆ కార్బోహైడ్రేట్ క్రేవింగ్స్ తగ్గించడానికి హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. మీకు మంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. అదే విధంగా మీకు ఏమన్నా మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నాయి, ఆ మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల మీరు ఒబేసిటీ వస్తుంది, దాన్ని తగ్గించడానికి హోమియోపతిలో మెడిసిన్స్ స్పీడప్ మీ వెయిట్ లాస్ జర్నీని, మీ హెల్దీ జర్నీని స్పీడప్ చేయడానికి హోమియోపతి యూజ్ అవుతుంది తప్పితే. సో నార్మల్ గా ఒక మెడిసిన్ ఉంది, మనకు హోమియోపతి స్టోర్స్ లో కూడా చూస్తుంటాం, ఒబేసిటీకి మెడిసిన్ వాడాలి. ప్రపంచంలో అట్లాంటి మెడిసిన్ ఏది లేదు. అట్లాంటి ఆలోచన ఉంటే ప్రజలు ఇప్పుడే తీసేయాలన్నమాట. ఈ లైఫ్ స్టైల్ అనేది ఫస్ట్ లైఫ్ స్టైల్ అనేది ఇట్ షుడ్ బి ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ అంటిల్ యూ డై. ఖచ్చితంగా సార్, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. అంటే ఒక మందుతోని మనం బరువు తగ్గము, మన లైఫ్ స్టైల్ అనేది హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఉండాలి. మీరు అన్నట్లు మీల్స్ అనేవి ఎలా ఉండాలి, మనం ఎట్లా తినాలి, ఎన్నిసార్లు తినాలి,
ఎంత శ్రమ చేయాలి అనేది మన దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏదో ఒక షాప్కి వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకుంటాము, మనం వెయిట్ లాస్ అవుతామంటే అది జరగని పని. ఏదైనా ఒక హోమియో డాక్టర్ దగ్గరికి ఒబెసిటీ తగ్గడానికి వెళ్తే దాని రూట్ కాజ్ ఏంటనేది చూస్తారు. మీరు అన్నట్లు ఎందువల్ల వీళ్ళు బరువు పెరిగారు, దాన్ని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ సార్. ఖచ్చితంగా అండి, ఈ ఒబెసిటీ వల్ల రాని జబ్బులు అంటే లేవు. మీరు అన్నట్లుగా చాలా లిస్ట్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయి కదా. డయాబెటీస్ వస్తుంది, రైట్. ఎస్పెషల్లీ విమెన్ రిలేటెడ్, అన్ని విమెన్ రిలేటెడ్ డిసీజ్, ఫైబ్రాయిడ్స్ కానీ, లేకపోతే విమెన్ కి వచ్చే పీసీఓడీస్ కానీ, నెబోథియన్ సిస్ట్ కానీ, బల్కీ యూట్రస్ కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్, ఏవన్నా తీసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ లింక్డ్ విత్ ఒబెసిటీ. ఖచ్చితంగా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, చాలా చక్కగా చెప్పారు. అందరూ కూడా ఒబెసిటీ ఎంతో కొంత బరువు, 1 kg బరువునే ఎక్కువగా ఉంటూ ఉన్నారు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ని హెల్తీగా మోడిఫై చేసుకుంటూ, సో ఇలాంటి ఏదైనా హోమియోకి సంబంధించిన వైద్యం ఉందా, మనకి ఏ జబ్బులు ఉన్నాయి అనేది, అండర్లైన్ డిసీజెస్ ఏముందని తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకొని హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని కోరుకుందామండి. చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. థ్యాంక్స్.